పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. యువత, మేధావులు, ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారు. పట్టభద్రులు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం సంతోషం. పార్టీలకు అతీతంగా మల్లన్నను గెలిపించాలని డిసైడ్ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఇక రాష్ట్రంలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుందని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టభద్రులు, ఉద్యోగులు, కళాశాలలు, ఇన్స్టిట్యూట్ కేంద్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అక్రమ కేసులు, వేధింపులే మిగిలాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాజ్యంలో ప్రశ్నించే గొంతుకకు, ఉద్యమ నాయకులకు గౌరవం దక్కిందన్నారు. అందుకు తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడమే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలకు సహకరించిన సోనియమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మే 27న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు, పట్టభద్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలపైన మీ గొంతుకగా, మీలో ఒకటిగా మీ సమస్యల సాధనకై పట్టభద్రుల అభివృద్ధి ధ్యేయంగా పోరాడతారని హామీ ఇచ్చారు. పట్టభద్రులు తప్పకుండా తమ ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకోవాలని కోరారు. పల్లా రాజేశ్వరరెడ్డి పారిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో నిలబడాలని ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు. నువ్వు నిలబడు అని పక్కకు పోతున్నారు. రండి చూసుకుందాం అని తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు. ఈ సమావేశాలకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడ్యాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. నిన్న ఉమ్మడి వరంగల్లో పర్యటనలు జరిగింది.